నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజయితం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు విశాఖ గ్యాస్ లీక్పై కమిటీని వేసి నివేదిక సమర్పించాలన్న సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సాయం పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూరగాయల పంపిణీ మద్యం కంపెనీల కమిషన్ల కోసమే ప్రభుత్వం వైన్ షాపులు తెరిచిందన్న బండారు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని ఓ గార్డెన్లో కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాచారం సే మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు కుల సంఘాల నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం నిర్వాహకులు సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు గర్భిణీ స్త్రీలకు రక్తం కొరత ఏర్పడడంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈరోజు రాచకొండ కమిషనరేట్ నాచారం పిఎస్ పరిధిలో మల్లాపూర్ డివిజన్లో గౌడ సంక్షేమ సంఘం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు లాక్డౌన్ సందర్భంగా హాస్పిటల్లో ఉన్నటువంటి బ్లడ్ దొరకక చనిపోతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి బాధలను గ్రహించి వాళ్ళకు ముందస్తుగా అంటే వాళ్ళకు తన మద్దతు కానీ లేకపోతే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా బ్లడ్ దొరకాలన్న సంకల్పంతో ఈరోజు ఈ సంఘం గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 50 యూనిట్ల వరకు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే లుకేమియా వ్యాధితోటి కానీ ఇంకా ఇతర వ్యాధులతోటి కానీ వాళ్ళకు డైలీ డయాలసిస్ కానీ లేకపోతే బ్లడ్ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అట్లా ఎక్కియాల్సిన సందర్భాలు ఉంటాయి వాళ్ళ పేషెంట్స్ని బట్టి. కానీ ఈ టైంలో ఈ బ్లడ్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా అభినందనీయము. వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తుంటాం. చాదరగఢ పోలీస్ స్టేషన్ పరిధి కమలానగర్లో అత్యాచార యత్నానికి గురైన బాలిక కుటుంబాన్ని బీజేపీ నేతలు పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన ఎంఐఎం నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నగర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. బాలిక కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారికి అండగా ఉండాలని కోరారు. అదే సమయంలో అక్కడికి మలకపేట ఎంఐఎం ఎమ్మెల్యే రావడంతో స్థానికులు ఒక్కసారిగా గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. शकील नाम का शख्स जो बच्ची के साथ जो नाजेबा हरकत किया था, हमने कल ही पुलिस इंस्पेक्टर से मैंने भी और असदुद्दीन वजीर साहब ने बात कर उसके खिलाफ सख्त कार्रवाई करने के लिए कहा. पुलिस ने अकॉर्डिंगली केसेस भी बुक किया, अरेस्ट भी किया. मैं जाकर अभी वो बच्ची से भी मिलकर आया हूँ और हम ये देखेंगे कि उस जो भी इसके अंदर खाती जो हरकत किया उसको सख्त से सख्त सज़ा मिले. मजलिस हमेशा यहाँ पर सबको लेके चली है और सबको लेके चलेगी और ये देखेंगे कि ना सिर्फ इस किस्म की किसी भी किस्म की गलत हरकत यहाँ पर बर्दाश्त नहीं की जाएगी. सर इसका कुछ पोस्ट था सर अपने पास एमआईएम का कुछ पोस्ट है और एलिगेशन लगा है. एलिगेशन आ रहा है कि एमआईएम कोई एमआईएम का पोस्ट नहीं है. उतना ही एमआईएम का वर्कर है जितना ये विक्टिम बच्ची का भाई एमआईएम का वर्कर है, उन्हें भी उतने एमआईएम का वर्कर है. इसका कोई पोस्ट नहीं. बच्ची का भाई भी एमआईएम का वर्कर था. ये सब खाली फोटों के लिए फोटो खिंचाने वाले हैं ये पूरी. ఇక్కడ కమల్ నగర్లో మాజీ మంత్రిలో విజయరామారావు గారు, అదేవిధంగా బంగారు శృతి గారు, డాక్టర్ భగవంతరావు గారు, బాక్రి గారు, రూపరాజు గారు, జితేందర్ గారు, ఉమామహేందర్ గారు అందరి యొక్క ఈ పర్యటన చేయడం జరిగింది. ఈ కమల్ నగరు నిన్న తెల్లవారుజామున అంటే 2 గంటలకు ఒక 15 సంవత్సరాల బాలిక, మైనర్ దళిత్ బాలిక 2 గంటలకు ఆయన ఇంటి ముందు ఆమె బాత్రూమ్ దగ్గర మధ్యరాత్రి 2 గంటలకు నీళ్లు వచ్చే సమయంలో ఆమె బయటకు వస్తే ఆమె పైన అత్యాచారం చేసినటువంటి వ్యక్తి మజ్లిస్ కార్యకర్త షకీల్. ఈ షకీల్ అనేటోడు ఈ అమ్మాయిని దాదాపు 1 నెల నుంచి ఏడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ పోతే అక్కడ ఆమె వెంబడే తిరగటము, బెదిరియటము, ఏడిపించటము, లొంగించుకునే ప్రయత్నం చేయటము, తప్పించుకొని ఆమె పాపం ఎవరికి చెప్పలేక తల్లి తండ్రి లేని అనాథ పిల్ల ఆమె. తాత నానమ్మ దగ్గర ఉన్నటువంటి అమ్మాయి, వాళ్ళిద్దరే ముసలివాళ్ళు. వనస్థలిపురం పల్లవి గార్డెన్లో వలస కార్మికులకు సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను సిపి రాచకొండ మహేష్ భగవత్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి శ్రామిక రైల్లో వారిని సొంత ప్రాంతాలకు పంపిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో ఉండాలనుకునే వాళ్ళు ఉండవచ్చని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. आप जो कोई पुराना काम कर रहे थे वो काम आप कंटिन्यू करने की कोशिश करो. कुछ भी काम नहीं है अभी. अच्छा जो लोग हैं वही लोग खाली दिमाग में रखो कि अपने को जाना है, पक्का नहीं रहना है. यहाँ पे अगर काम मिल रहा है काम कर लो.
क्योंकि अभी एक महीना कंप्लीट चलेगा, एक महीना चलेगा। एक महीने में आपका टन कब आएगा हम बता नहीं सकते। 1250 जो हो जाता है तो 1250 को एक ट्रेन, ये हम हिसाब से अभी भेज रहे हैं। तो सबसे ज़्यादा जो है बिहार, झारखंड, उत्तर प्रदेश, ये जो राज्य है वहाँ से ज़्यादा लोग हैं, इसलिए वहाँ से ट्रेन चली गई। और ट्रेन भेजने के पहले जो राज्य को ट्रेन जाना, वहाँ वो लोग मानना चाहिए कि हम लोग चाहते हैं कि हमारे लोग वापस आए। अगर वो लोग मना कर दिए हम नहीं भेज सकते आपको, समझ में आया? पश्चिम बंगाल से कौन कौन है? पश्चिम बंगाल से अभी तक हरा झंडा नहीं मिला है। पश्चिम बंगाल वाले अभी तक परमिशन नहीं दिए भेजने को। जब मिलेगा तो आपका ट्रेन चलेगा, तब तक आपको यही रहना है पक्का। तो जो राज्य परमिशन नहीं दिए हैं उन लोग को अभी तक कुछ यहाँ से जाना, कब जाना है उसके बारे में कुछ भी मालूम नहीं। आप लोग जहाँ हैं, जो कैंप में है, वहाँ पे आप काम, पुराना काम करने की कोशिश कीजिए। नहीं मिल रहा है पुराना काम और कोई नया काम मिल रहा है वो काम कीजिए। आपको कुछ खाने का प्रॉब्लम है, आपको अन्नपूर्णा कैंटीन है हमारे, वहाँ पे सुबह शाम मुफ्त में खाना मिलता है अन्नपूर्णा कैंटीन में गवर्नमेंट के। బోడుపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాపోల్ రాముల ఆధ్వర్యంలో శివసాయి ఆటో యూనియన్ వారికి సుమారు 100 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాపోల్ రావులు మాట్లాడుతూ లాక్డౌన్ని పాటించండి, అందరూ ఇంట్లోనే ఉండండి అని అన్నారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా BMCWA ఫెడరేషన్ ద్వారా ఆదుకుంటామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన తర్వాత ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా మరి ఉన్నారు కాబట్టి వారికి చేసుకుంటేనే కానీ పొద్దంతా కష్టపడితే కానీ సాయంకాలం పూట గడవని పరిస్థితి కుటుంబాలు ఈ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ఉన్నాయి. ప్రభుత్వము కొంత సహకరించినప్పటికీ 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా అది ఏ మూలకు కూడా సరిపోతుంది. ఇంటిల్లో ఆదులు కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితుల నుంచి మొత్తమే పని చేయకుండా ఉంటే 12 కిలోలతో ఏం సరిపోతుంది? ఎన్ని ఖర్చులు ఉంటాయి? పాలు ఏమవుతాయి, ఛాయ్ ఏమవుతాయి, నీళ్ళు ఏమవుతాయి, కూరగాయలు ఏమవుతాయి, ఇవన్నీ కూడా చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి బోడుపల్లి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కూడా మరి మొదటి దశలో 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు నాడు మేము మొదలుపెట్టినాం. 8 నుంచి 17 వరకు మేము 2000 కుటుంబాలకు ఇచ్చినాం. అనేక ఖాళీలు తిరిగి 2000 కుటుంబాలకు బియ్యము, నిత్యావసర సరుకులు చిన్న కుటీర పరిశ్రమలు అయితేంది అవన్నీ కూడా పనులు ప్రారంభమైనాయి. మరి లాక్డౌన్ తర్వాత నిన్న సడలింపించిన తర్వాత వైన్ షాపులు రావడం ద్వారా ప్రజలందరూ కూడా మరి చాలామంది ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కొద్దిమంది వ్యతిరేకించిన తప్పని పరిస్థితుల్లో మరి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తుల మేరకే ఇవాళ వైన్ షాపుల్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆనాటి నిర్ణయం కరెక్ట్, లాక్డౌన్ ఇవాళ సడలింపు చేయడం కూడా కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఆలోచనతోటి, ముందు చూపుతోటి తెలంగాణ సమాజాన్ని కాపాడుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. మరి ప్రత్యేకంగా తెలంగాణ సమాజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా మరి పార్టీ నాయకత్వం, ప్రభుత్వం అందరూ కూడా కలిసి మూకుమ్మడిగా రేపు 29వ తారీఖు వరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి అందరూ కూడా వారికి నిత్యావసర వస్తువులు పంపించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువగా సేవలు చేస్తున్నటువంటి రాపోల్ రామనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారిని విమర్శించే ముందు ఆయన కన్నా ఎక్కువగా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకోవాల్సింది తప్పించి కానీ వ్యక్తిగతమైన దూషణలు, రాజకీయాలు ఈ సందర్భంలో సరైనగా నూడి సందర్భంగా తెలియజేస్తారు. ఉప్పల్ చౌరస్తాలో తెరాష్ట్ర రాష్ట్ర నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి భోజన ప్యాకెట్లు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరటికాయల భాస్కరు, ఆకుల మహేందర్, బన్నాల ప్రవీణ్, అన్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో గ్యాస్ లీకేజ్ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సంఘటనపై అధికారులతో చర్చించి గ్యాస్ లీకేజీ అనంతరం తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ లీక్ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయినట్టు తెలిపారు. అంతకుముందు సీఎం జగన్ KGHలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
దుర్ఘటనపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుందని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అయినా జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 9 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. జరిగిన ఘటనలో నేను మనుషులను వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్గా మేము కింద మీద పడతాం. కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుందో వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు వస్తే వస్తుంది, మిగిలింది ప్రభుత్వం యాడ్ చేస్తుంది. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలని ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. అదొకటే కాకుండా హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటో వచ్చి చిన్న చిన్న సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ వైద్యంతో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజ్ అయ్యి ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ₹1,00,000 వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళే కాకుండా వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ₹10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా వైద్యం ఖర్చు రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వైద్యం చేయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ కాంపెన్సేషన్ అమౌంట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇళ్ళకి పోయేట్టుగా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కు చేరింది. ఇందులో 1012 కేసులు యాక్టివ్గా ఉండగా 729 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇవాళ కొత్తగా 2 మరణించారు. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 36కు పెరిగింది. ఇవాళ మరణించిన వారిలో కర్నూలు, కృష్ణా జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కర్నూలు జిల్లాలో 17 కేసులు, కృష్ణా 14, గుంటూరు 12, విశాఖపట్నంలో 2, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 533 కేసులు, గుంటూరులో 363, కృష్ణా జిల్లాలో 300 కరోనా కేసులు నమోదయ్యాయి. మద్యం డిస్టిలరీ కంపెనీలు ఇచ్చే కమిషన్ల కోసమే ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం విక్రయాలలో ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఇసుక ర్యాంపుపై చూపించి ఉంటే వేలాది మంది కార్మికులకు పని దొరికేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ యొక్క కరోనా వైరస్ అంటే ఒక నిర్లక్ష్యంగా చూడటం, దీన్ని చాలా ఈజీగా తీసుకోవటం వల్ల ఎక్కడ కూడా సరైన సదుపాయాలు లేకపోవటం, వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కానీ లేదంటే ఉపాధి అవకాశాలు కానీ ఏది కూడా చూపించకపోవటం వల్ల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ యొక్క లాక్డౌన్లో సందర్భంగా
నిత్యావసర సరుకులు తప్ప మిగతా అన్నీ కూడా ఏది కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. గత 2-3 రోజుల నుంచి మద్యం విక్రయాలు వేళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వేళ మద్యం విక్రయాలు ఎప్పుడైతే చేస్తున్నారో వందలాది మంది జనం అంతా కూడా అక్కడ గుమ్ముకూడటం, ఒక లాక్డౌన్ పూర్తిగా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి, ఒక మళ్ళీ భయాందోళనకి గురి, అంటే ఒక 45 రోజులు ఏదైతే స్ట్రిక్ట్గా అందరూ కూడా అవలంబించారో అదంతా కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే సేవలు అందించారో ప్రజానీకం అందరూ కూడా ఇప్పటి వరకు ఈ యొక్క 45 రోజుల నుంచి స్వచ్ఛందంగా సేవలు అందించారు. అంతేకాకుండా వేళ మీరు చూస్తే కనుక వాలంటీర్సు సేవలు అందించారు. అదేవిధంగా హెల్త్ కార్మికులు, హెల్త్ డాక్టర్సు, నర్సులు వీళ్ళందరూ కూడా ఎంతో చాలా చక్కగా పకడ్బందీగా వాళ్ళు సేవలు అందించారు ప్రజలందరికీ. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవలు అందించారు. శానిటైజేషన్ వాళ్ళు చక్కగా సేవలు అందించారు. ఇలాగ అనేక మంది ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు, అనేక మంది సేవా కార్యక్రమాలు చేశారు. పత్రికా మిత్రులందరూ కూడా చాలా చక్కగా ఎప్పటికప్పుడు అన్నీ కూడా హైలైట్ చేస్తూ ఎంతో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది ప్రజల్లో. ఇంత చక్కగా జరిగినటువంటి సందర్భంలో ఒకేసారి మరి ఏ ఉద్దేశంతో ఈ యొక్క వైన్ షాప్స్ తెరిచారో తెలియదు కానీ, ఏ దురుద్దేశంతో తెరిచారో తెలియదు కానీ ఒకేసారి ఇదంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి సేవలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చేసినటువంటి సేవలు అన్నీ కూడా వృధా అయిపోయే విధంగా, మళ్ళీ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యే విధంగా వీళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఎల్లంపల్లి లక్ష్మయ్య జ్ఞాపకార్థం మేరకు వారి కుమారుడు నాగేష్ తన సొంత ఖర్చులతో డీఎస్పీ కృష్ణమూర్తి, సిఐ రవి, ఎస్ఐ లింబాద్రి చేతుల మీదుగా 40 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన సంఘాల ఉపాధ్యక్షులు సాయిలు, యువజన సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ గొల్లగూడెం గ్రామంలో లక్ష్మయ్య గారి జ్ఞాపకార్థము వాళ్ళ కొడుకు నాగేష్ ఒక 30 మందికి ఆయన సహాయార్థము ఆయన చేతనైనంత ప్రజలకు ఇక్కడ ఒక 30 మందికి బియ్యము, కూరగాయలు, నిత్యావసర వస్తువులు వాళ్ళకు సహాయం చేసిండు. నిజంగా భగవంతుడు వాళ్ళకు మంచి చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ, ఇట్లాంటి దాతలు చాలామంది ముందుకు వచ్చేసి ఎవరైతే నిజంగా పేద ప్రజలు ఉన్నారో, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దాతల రూపేణ సహాయం చేయాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఖమ్మం పట్టణంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకుడు దేవకి వాసుదేవరావు తన సొంత ఖర్చులతో వాసవి క్లబ్ శ్రీ సాయి గణేష్ నగర్ వారి ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవకి వాసుదేవరావు మరియు గన్నవరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు అనేక చోట్ల సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మరి లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎంతో బాధపడుతున్న సందర్భంగా మరి పేద ఆదివాసులకి ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఆలోచన రావడంతో మరి యొక్క వాసవి క్లబ్ కార్యనిర్వాహకులైన ఓంకార్ గారు, ధనంజయ్ గారు, అలా శ్రీనివాసరావు తదితర పెద్దలందరూ కూడా మరి రిక్వెస్ట్ చేయడంతో పేద ఆదివాసులకు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున ప్రపంచంలోనే మరి ఏ దేశం కూడా తీసుకోలేనన్ని చర్యల్ని సమర్థవంతంగా ఈ రోజున కరోనాని ఎదుర్కొంటూ తీసుకోవడం జరిగింది. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తుంది. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతులు ఎన్నో విధాలైన బాధలు పడుతున్నారు. మరి ఈ రోజున మందు బాబులకి గురించి ఆలోచించినంత మరి రైతాంగం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడే మరి మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి రావడం జరిగింది. కోత కోయడానికి కూలీలు లేకపోవటం, రవాణా సౌకర్యం లేకపోవటం, మార్కెట్లో ధరలు పలకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా చాలా అవకతవకలు జరగటం, మరి వాళ్ళకి కావలసినంత మరి సౌకర్యాలు లేకపోవడంతో అలాగే తరుగులని చెప్పి రైతాంగం మోసపోతున్నారు. వీటన్నిటిని గురించి కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మరి ఒక ఆందోళన చేపట్టి
ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతినిధి. ఈరోజు కూడా బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరి రైతాంగానికి మద్దతుగా దీక్ష చేసి భవనకల్మని ఈరోజు ఇప్పుడే వస్తున్నాం. సో ప్రభుత్వాన్ని మరొకసారి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసింది ఏంటంటే రైతుల్ని ఆదుకోండి, అన్నదాతలను ఆదుకోండి. అన్నదాతలను ఆదుకోకపోతే, అన్నదాతలు ఇబ్బంది పడితే భారతదేశం మొత్తం ఇబ్బంది పడుతుంది మరొకసారి డిమాండ్ చేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్తో పాటు సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మన తక్కలపల్లి రాజేశ్వరన్న గారి జన్మదినం సందర్భంగా వారి యొక్క అభిమానులైనటువంటి మేము మరియు రాజు ఇతర గ్రామాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద నాయకుల ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్లు చాలామంది అనేక మంది అభిమానులు ఈరోజు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే జన్మదినం అంటే వేడుకలు చేసుకుంటే కాదు, ఈ రోజున ఈ కరోనా క్రైసిస్ ఉన్న సందర్భంగా జన్మదినం సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది అంటే అన్నగారికి నిజంగా శుభాకాంక్షలు తెలపాలంటే రక్తం ఇస్తే బాగుంటుంది. ఈ రోజున కొంతమంది రక్తం లేక అల్లాడుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని చాలామంది యువకులు మరి కౌన్సిలర్లు ఇతర గ్రామాల నుండి చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గారి సహకారంతో ఈ రోజున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి నిజంగా ఉన్నతం సాధుకున్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా మన నాయకుడు మా అన్న తక్కలపల్లి రాజేశ్వరరావు గారు, మన ప్రియతమ నాయకులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి ఆశీస్సులతో జమ్మికుంట పట్టణంను మరియు వారికి సంబంధించిన ఇంకా అన్ని విధాలుగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందడం ముందుండాలని, ఇప్పటికే వారు వచ్చిన పదవి చేపట్టిన తరుణంలో కొద్ది దినంలోనే అభివృద్ధి అంటే ఎట్లుంటుందో ఇప్పుడు మంత్రి గారి యొక్క మాటను తీసుకొని ముందుకు సాగుతున్నారు. వారి యొక్క మంత్రి గారి యొక్క ఆశయాలను అనుగుణంగా నడుచుకుంటూ ఈరోజు జమ్మికుంటను అభివృద్ధి చేయడంలో ముందు నిల్చున్నారు. వారు ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలవాలని మీ సందర్భం కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో లాక్డౌన్ కారణంగా కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఆపన్నాస్తం అందిస్తూ ఎంపీటీసీ శ్రీదేవి దంపతులు భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల పరిధిలోని పలు గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో దూరం పాటించినట్టు అయింది ఉంటే మనకి ఎలాంటిది ఉండదు. మన ఇళ్ళల్లో ఉంటే మన ఆరోగ్యాల కోసమే మనకి చెప్తుంది కేసీఆర్ కానీ ఒక ప్రధానమంత్రి కానీ. మీకు జీరో అకౌంట్లలో కూడా ఇప్పుడు డబ్బులు పడ్డాయి, 500 పడ్డాయా ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 30 కిలోల బియ్యం మళ్ళీ 1500 రూపాయలు కూడా మళ్ళీ మనకు ఇప్పుడు మీకు ఈ మే నెలలో కూడా ఇస్తారు. మీకు ఇంట్లో ఉన్నా కానీ మీ పేదోళ్ళని ఇట్లా ఎవరో ముందుకొచ్చి కూడా దాతలు కూడా అందరు వస్తారు. పేదోళ్ళు ఉన్నారు అని అంటేనే వచ్చి ఇచ్చడానికి కూడా ఉన్నారు. అందుకోసం మన ఆరోగ్యం కోసమే మనకు చెప్పారు కాబట్టి మనం జాగ్రత్త పాటించాలి. వేరే ఊరోళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి చెప్పుండ్రు. వేరే మహారాష్ట్ర ఇప్పుడు వేరే ఊరు నుండి వస్తుండ్రట. అందుకే ఎవరు వచ్చినా కానీ రానియద్దు, అసలే రానియద్దు. మన జాగ్రత్త కోసం, ఒక్కరి కోసం కాదు. ఇప్పుడు ఒక్కరికి ఏమన్నా అయితే ఇంట్లో కుటుంబం అయితే ఊరు అయిందంటే ఇప్పుడు మొత్తం ఇట్లా డిస్ట్రిక్ట్లు అన్ని అవుతున్నాయి. బోయపల్లి ఎవరు రానిస్తలేము, కూడా మేము పాల ఓడిస్తలేము. ఎవరెవరు పోతుందంటే వాళ్ళని కూడా బంద్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఇళ్ళల్లో మీకు పసుపు వేడి నీళ్ళు కాగబెట్టుకొని పిల్లగాళ్ళకు మీరు రోజు ఒకసారి పసుపు వేడి నీళ్ళు జ్వరం వచ్చినా ఏదైనా రోజు 2 పూటలు తాగితే మంచిది. పిల్లలకు తాగిపోయింది కొంచెం అల్లం ఉంటే అల్లం వేసి కూడా తాగిపిస్తే మనకి ఏంటంటే రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. పిల్లలకు పెద్దోళ్ళకి ఎక్కువ, మధ్యలో ఏజ్ వాళ్ళకు ఏం కాదట. అందుకోసం అని ముసలోళ్ళకి కూడా మీరు వేడి నీళ్లు కాచి చల్లారినాక పసుపు వేసి కొంచెం అల్లం వేసి మసల పెట్టి వాళ్ళకి చల్లారినాక నీళ్ళు ఇవ్వండి. ఎవరి ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళకు దాంతో ఇప్పుడు మనం కొంచెం కట్టుబడి ఉంటుందట. రాదు అని డాక్టర్ కూడా చెప్తుంది. అందుకోసం ఈ రోగం మనం బయట పోయి అంటి పెట్టుకుంటే తప్ప మనకు ఇంటికైతే రాదు. మరి ఇది ఉండదు చేయబట్టి ఇప్పుడు తాగుడు లేదు, భార్యలు కొట్టుడు లేదు. ముఖ్యమంత్రి ఇదే కంటిన్యూ చేస్తే మస్తు మంచిగా ఉంటది. అసలు ఆయనకు అందరు ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి మొక్కుతారు ముఖ్యమంత్రి గారికి. అవునా కాదా? ఎక్కడ తాగుడు లేదు, భార్యలను కొట్టు లేదు, యాక్సిడెంట్లు లేవు. ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు హాస్పిటల్లో బెడ్లు ఖాళీ ఉంటున్నాయట. డాక్టర్లకు పనే లేదు. ఎందుకు? ఇదంతా తాగుడుతోటి.
అందుకోసం ఆ తాగుడు కూడా మనం అందరం కలిసి ఆడవాళ్ళని చెప్తే దీన్ని కూడా కంటిన్యూ చేస్తారు ముఖ్యమంత్రి. అందుకోసం అని కొంచెం ఇళ్ళనైతే జాగ్రత్తగా ఉండి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండలో మద్యం దుకాణాన్ని మూసివేయాలని పెద్ద ఎత్తున పొదుపు సంఘాల మహిళలు ధర్నాకు దిగారు. లాక్డౌన్ సమయంలో సుమారు 40 రోజులుగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమయంలో మద్యం షాపులు తెరవడంతో కుటుంబాలు రోడ్డున పడతాయని, గృహహింస పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మద్యం షాపులు మూసివేయాలని, అప్పటి వరకు అక్కడి నుండి కదలమని హెచ్చరించారు. ఏమి లేదు, చెట్టులే, చేమలే, పనీర్లే, పాటలే, ఏదో 150 తెచ్చుకుంటే తినాలా లేకపోతే నిన్న తెచ్చిన వేళలోనే 500 ఎత్తుకొని తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసి అన్ని ఆగం చేసి కంపెనీ పెట్టేసి ఆడికి పెట్టుకొని బజార్కి పోయినట్లు పోయినా నేను. నా పరిస్థితి ఎవరు చెప్పాలి, ఎవరు కాపాడాలా, తల్లి కాపాడాలా, తండ్రి కాపాడాలా, అన్నదమ్ములు రావాలా, గొడవలు కావాలా, బోని కలుపుకునే కొట్టుకునే చంపుకునే మళ్ళీ నాకే కదా నష్టం. ఇది లేకుంటే బాగున్నాం, 2 నెలలు బాగున్నాం, తెచ్చుకున్న 100లోనే మేము తింటున్నాం, బాగా సంతోషంగా ఇప్పుడు పిల్లలు బాగున్నాం. ఇప్పుడు తిండికి లేదని ఇచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చినాడు, బాగానే ఇచ్చినాడు, బాగానే ఇచ్చినాడు, బియ్యం బాగానే ఇచ్చినాడు. ఇప్పుడు 1000 రూపాయలు జరుగుతాయా? జరగలేదు, బాగలేదు, జరుగుతలేదు. మేము మళ్ళీ దొరికితే పనికి పోగలుగుతారు కానీ వాళ్ళకు పని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ గ్యాస్ లీక్పై కమిటీని వేసి నివేదిక సమర్పించాలన్న సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సాయం. పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూరగాయల పంపిణీ. మద్యం కంపెనీల కమిషన్ల కోసమే ప్రభుత్వం వైన్ షాపులు తెరిచిందన్న బండారు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.